ఓం శాంతి. ఆగస్ట్ 4వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 18/1/2001 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. యథార్థ స్మృతికి నిదర్శనము సమర్థ స్వరూపంగా అయ్యి శక్తుల ద్వారా సర్వుల పాలనను చేయండి. ఈరోజు అందరి మనసులో స్మృతులు వస్తున్నాయి. అమృతవేళ నుండి స్నేహము లేక స్మృతి యొక్క వెరైటీ మాలలు నలువైపులా ఉన్న పిల్లల తరపు నుండి బాబ్దాదా మెడలో పడుతున్నాయి. వాటితో పాటు స్మృతి మరియు ప్రేమతో కూడిన హృదయపూర్వక పాటలను కూడా వింటున్నారు. బాబ్దాదా 2 రకాల పిల్లలకు రిటర్న్లో భిన్న భిన్న శక్తుల భిన్న భిన్న వరదానాల మాలలను ధరింపచేశారు. ఈ స్మృతి దినము సాకార ప్రపంచమనే వేదికపై సమర్థ స్వరూపం యొక్క వరదానం ద్వారా పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేసే విశేషమైన రోజు. ఎందుకంటే సాకారంలో సేవకు నిమిత్తంగా చేసేందుకు పిల్లలను సేవా వేదిక అనే సింహాసనంపై కూర్చోబెట్టి బాధ్యతా కిరీటాన్ని ధరింపజేసిన రోజు. సాకార రూపంలో సేవకు నిమిత్తంగా అయ్యే కిరీట ధారణ లేక తిలక ధారణ యొక్క రోజు. పిల్లలందరూ తండ్రికి సహయోగులుగా అయ్యి నిమిత్తంగా అయ్యారు మరియు అవుతూ ఉంటారు. బాబ్దాదా కూడా పిల్లలు సేవలో ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉండడాన్ని చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ నెంబరువారు ధైర్యము మరియు ఉమంగముతో ముందుకు వెళ్తున్నారు. మెజారిటీ పిల్లలు స్మృతి మరియు సేవలో నిమగ్నమై ఉన్నారు. ఎలాగైతే ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు విశేషంగా బ్రహ్మా బాబా స్మృతిలో లవలీనంగా ఉన్నారో అలా బ్రహ్మా బాబా కూడా విశేషంగా పిల్లల ప్రేమలో లీనమై ఉన్నారు. ఈరోజు బ్రహ్మా బాబా పిల్లల విశేషతలను చూశారు. పిల్లలు ప్రతి ఒక్కరి విశేషత ఎదురుగా వస్తూ ఉంటే బ్రహ్మా బాబా నోటి నుండి వాహ్ పిల్లలు వాహ్, శభాష్ పిల్లలు శభాష్ అనే మాటలు వెలువడుతూ ఉండినాయి. ఇంకా ఏం జరిగింది? బ్రహ్మా బాబా వాహ్ పిల్లలు శభాష్ పిల్లలు అని అంటూ ఉంటే ఆ సమయంలోనే పిల్లలందరి నయనాల నుండి ప్రేమ యొక్క గంగా యమునలు వెలువడుతూ ఉండినాయి. ప్రతి పుత్రుడు ప్రేమ అనే నదిలో లవలీనమై ఉన్నారు. ఇది వతనం యొక్క దృశ్యము. సాకార ప్రపంచంలో కూడా ప్రతి స్థానంలో స్మృతి మరియు స్నేహం యొక్క దృశ్యాలను బాబ్దాదా చూశారు. ఇప్పుడిక ముందు ఏం చెయ్యాలి? స్మృతి అయితే ఉంటుంది, కానీ యథార్థ స్మృతికి నిదర్శనము స్మృతి ద్వారా సమర్థ స్వరూపంగా అవ్వడము. స్మృతి అనేది అత్యంత శ్రేష్టమైనది. మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు బాబ్దాదా ద్వారా ఏ జన్మసిద్ధ అధికారాన్నైతే ప్రాప్తి చేసుకున్నారో అది 1 సెకండ్ యొక్క స్మృతి ద్వారానే ప్రాప్తి చేసుకున్నారు. హృదయంలో, మనసులో, బుద్ధిలో నేను బాబావాడిని, బాబా నావారు అనే స్మృతి వచ్చింది. ఈ స్మృతి ద్వారానే జన్మసిద్ధ అధికారానికి అధికారులుగా అయ్యారు. ఈ స్మృతియే సర్వశక్తులకు తాళం చెవి. ఈ స్మృతియే గోల్డెన్ తాళం చెవి. నేను బాబావాడిని అనగా నేను ఆత్మను, తండ్రి సంతానాన్ని అనే నిశ్చయం కలిగినప్పుడు నిశ్చయం కలిగేందుకు ఎంత సమయం పట్టింది? కోర్సు చేయడానికి సమయం పట్టింది.
కానీ నిశ్చయం కలిగినప్పుడు దానికి ఎంత సమయం పట్టింది? సెకండ్ యొక్క వ్యాపారం కదా. సెకండులో వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. అధికారులుగా అయితే అందరూ అయ్యారు. అందరూ అధికారులుగా అయ్యారు కదా, లేక అవుతూ ఉన్నారా? అధికారులుగా అయ్యారా? ఇది పక్కాయేనా? మంచిది. డబల్ విదేశీయులు వారసత్వానికి అధికారులుగా అయ్యారా? పాండవులు అధికారులుగా అయ్యారా? పక్కాయేనా? 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 చాలా మంచిది. అధికారులకు శుభాకాంక్షలు. తండ్రి ద్వారా విశేషంగా సర్వశక్తులు అధికారంగా లభించాయా? లభించిన వారు ఒక చేతినెత్తండి. సర్వశక్తులు లభించాయి కదా. లేకుంటే కొందరికి 8 శక్తులు, కొందరికి 6 శక్తులు లభించాయా? మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివంతులని పిలుచుకుంటారు కూడా. కేవలం శక్తివంతులు కాదు, సర్వశక్తివంతులమని అంటారు. ముందు కూర్చున్నవారు సర్వశక్తివంతులేనా? బాబ్దాదా సర్వ అనే శబ్దము గురించి అడుగుతున్నారు. అందరూ సర్వశక్తివంతులేనా, లేక కొందరు శక్తివంతులు కూడా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నేను సర్వశక్తివంతుడను కాదు, శక్తివంతుడను అనేవారు ఎవరైనా ఉన్నారా? లేరా? ఎవ్వరూ చేతులెత్తడం లేదు. అందరూ మాస్టర్ సర్వశక్తివంతులేనా? మంచిది. ఓ మాస్టర్ సర్వశక్తివంతులు, ప్రకృతి, మాయ, స్వభావ సంస్కారాలు, వాయుమండలం ద్వారా వచ్చే ప్రతి పరిస్థితిలో సర్వశక్తివంతులుగా ఉన్నారు కదా. ప్రకృతి, మాయ, సంస్కారం, వాయుమండలం మరియు సాంగత్య దోషం, ఈ 5ంటిని మీ శక్తి యొక్క ఆధారంతో ఆధీనంగా చేసుకున్నారా? ఇది 5 తలలు గల సర్పము. ఈ సర్పము పైన 5 తలల పైన అధికారిగా అయ్యి నాట్యం చేస్తున్నారా? చేస్తున్నారా? లేక ఏదైనా ఒక తల విడిపోయి మీపై నాట్యం చేస్తోందా? సర్పము కూడా చాలా బాగా నాట్యం చేస్తుంది కదా. కనుక ఏదైనా ఒక తల మీకు నాట్యం చూపించడానికైతే రావడం లేదు కదా. అప్పుడప్పుడు దాని ఆట చూడడం మంచిగా అనిపించి అది చూడడంలో మునిగిపోవడం లేదు కదా. ఈ 5 సర్పాలను మీ మెడలో హారంగా చేసుకున్నారా? శేషశయ్యగా చేసుకున్నారా? నాట్యం చేసే వేదికగా చేసుకున్నారా? మీ అంతిమ స్మృతి చిహ్నమైన మహాదేవ, తపస్వీ దేవ, అశరీరీ స్థితిలో ఉండే దేవాత్మకు, ఫరిష్తా ఆత్మకు ఈ సర్పాలను కంఠహారంగా చూపించారు. ఎప్పుడైతే ఈ మాల ధరిస్తారో అప్పుడే తండ్రి యొక్క మాలలో మంచి నెంబరులో సమీపమణిగా అవుతారు. విజయమాలలో సమీపమణిగా అవుతారు. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. వర్తమాన సమయానుసారం విశేషంగా సహనశక్తి మరియు సమస్య లేక పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కర్మలో చాలా అవసరము. కేవలం మనసు మరియు వాచా వరకే కాక కర్మ వరకు ఉండడం అవసరము. బాబ్దాదా రిజల్టులో చూశారు, పిల్లల వద్ద శక్తులు ఉన్నాయి, శక్తులు లేవు అనే మాట లేదు. కానీ తేడా ఎక్కడ వస్తోంది? ఏ సమయానికి ఏ శక్తిని ఏ విధితో కార్యంలో ఉపయోగించాలో దానిని ఆ సమయానికి విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించడంలో తేడా వచ్చేస్తుంది. స్మృతి ఉంది, కానీ స్మృతిని సమర్థ స్వరూపంలోకి తీసుకురావడం లేదు. స్మృతి ఎక్కువగా ఉంది,
కానీ సమర్థత అప్పుడప్పుడు తక్కువగా, అప్పుడప్పుడు సరిగ్గా ఉంటుంది. స్మృతి అనేది వారసత్వానికి అధికారులుగా అయితే చేసింది, కానీ ప్రతి స్మృతి యొక్క సమర్థత అనేది విజయీగా చేసి విజయమాలలో సమీపమణిగా చేస్తుంది. కనుక మీ సమర్థతలను, శక్తులను స్వరూపంలోకి తీసుకురండి. మనసులో ఉంది, బుద్ధిలో ఉంది, కానీ ప్రతి కార్యంలో ప్రతి సమర్థత మీ స్వరూపంలోకి ప్రత్యక్షంగా రావాలి. స్మృతి దినాన్ని చాలా బాగా జరుపుకున్నారు. ఇప్పుడు సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి. మీరు ఎవరినైనా చూసినప్పుడు మీ నయనాల ద్వారా వారికి సమర్థ స్వరూపము అనుభవం అవ్వాలి. ప్రతి మాట ద్వారా ఇతరులు కూడా సమర్థంగా అవ్వాలి. సమర్థతను అనుభవం చేయాలి. సాధారణ మాటలను మాట్లాడరాదు. ఏ సమర్థత అయితే వరదానంగా లభించిందో దానిని ప్రతి మాటలో అనుభవం చేయించండి. మనసు, బుద్ధి ద్వారా శ్రేష్ఠ సంకల్పాలు మరియు యథార్థ నిర్ణయ శక్తి యొక్క వాయుమండలాన్ని స్వరూపంలోకి తీసుకురండి. సాధారణ నడవడికలో కూడా ఫరిష్తా స్థితి యొక్క సమర్థ స్వరూపము కనిపించాలి. స్వయానికి మరియు ఇతరులకు కూడా డబల్ లైట్ అనుభవం అవ్వాలి. ఇలా ఉన్నారా? కనుక నడుస్తూ, తిరుగుతూ సమర్థ స్వరూపంగా అవ్వండి మరియు ఇతరులకు కూడా సమర్థతను ఇప్పించండి. ఈరోజు శివబాబా బ్రహ్మబాబాను విహారం చేయించారు. విహారం ఎక్కడ చేయించారు? బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత దేశ విదేశాలలో ఎవరైతే అవ్యక్త జన్మ తీసుకున్నారో ఆ బ్రాహ్మణులందరినీ చూపించారు. వారు ఎంతమంది ఉంటారు? సాకార రూపం కంటే అవ్యక్త రూపం యొక్క రచన చాలా ఎక్కువగా ఉంది. ప్రతి స్థానంలోని అవ్యక్త రచన యొక్క ఆత్మలను వతనంలో ఎమర్జ్ చేశారు. విన్నారా? అందులో మీరు కూడా ఉన్నారు కదా. ప్రతి ఒక్కరికి బాబ్దాదా చాలా స్నేహంతో సమీపత యొక్క దృష్టిని ఇచ్చారు. అంతేకాక అవ్యక్త రచనకు ఒక విశేషమైన బహుమతిని కూడా ఇచ్చారు. ఇప్పుడిక్కడ కూర్చున్న వారిలో సాకార బ్రహ్మ తర్వాత ఎవరైతే బ్రాహ్మణాత్మల రచనలోకి వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మంచిది, చేతులు కిందకు దించండి. ఇక్కడ ఎవరైతే సాకార రూపం యొక్క రచన ఉన్నారో వారు చేతులెత్తండి. చాలా కొద్ది మంది ఉన్నారు. ఈనాటి సభలో చాలా కొద్ది మందే ఉన్నారు. బాబ్దాదా ప్రతి బిడ్డను వతనంలో ఎమర్జ్ చేశారు. ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఇక్కడైతే అందరూ కూర్చోలేరు కూడా. వతనంలోకి అయితే అందరూ రాగలరు. అక్కడ ఎంత పెద్ద స్థానం కావాలంటే అంత పెద్ద స్థానం ఉంది. కనుక బాబ్దాదా అందరినీ వతనంలో ఎమర్జ్ చేశారు, అనగా నిమంత్రణ ఇచ్చి పిలిచారు. అందరూ చాలా సంతోషిస్తున్నారు మరియు బాబ్దాదా వారందరికంటే ఎక్కువగా సంతోషిస్తున్నారు. బాబ్దాదా ఆ రత్నాలకు బహుమతి ఇచ్చారు. చాలా సుందరమైన, చాలా మెరుస్తున్న మచ్చలేని వజ్రాల కమల పుష్పము ఇచ్చారు. ఆ కమలము యొక్క ఒక్కొక్క ఆకులో భిన్న భిన్న శక్తులు ఉన్నాయి. అవి భిన్న భిన్న రంగులలో మెరుస్తున్నాయి. ఆ మచ్చలేని వజ్రాల కమల పుష్పాన్ని
మీరు ఎమర్జ్ చేసుకోండి. ఎంత శోభాయమానంగా ఉంటుంది. ఎమర్జ్ అయిందా? ఎమర్జ్ చేసుకున్నారా? డబల్ విదేశీయులు ఎమర్జ్ చేసుకున్నారా? టీచర్లు ఎమర్జ్ చేసుకున్నారా? పాండవులు ఎమర్జ్ చేసుకున్నారా? మధురాతి మధురమైన మాతలు ఎమర్జ్ చేసుకున్నారా? మాతలు ఈ విశ్వవిద్యాలయం యొక్క విశేషత. అందరికీ ఏ విషయంలో ఆశ్చర్యమనిపిస్తుంది? ఇంతమంది మాతలు శక్తులుగా అయిపోయారా? ఇంతమంది మాతలు పవిత్రతా వ్రతాన్ని ధారణ చేసి దేవీల రూపంలోకి పరివర్తనైపోయారు. మెజారిటీ మాతలే కనిపిస్తారు. కనుక ఈరోజు బాబ్దాదా అవ్యక్త రచనకు చాలా చాలా ప్రేమనిచ్చారు. వతనంలో తోటను కూడా ఎమర్జ్ చేశారు. పర్వతాలను కూడా ఎమర్జ్ చేశారు. అంతేకాక సాగరాన్ని కూడా ఎమర్జ్ చేశారు. అందరినీ బాగా తిప్పారు. స్వేచ్ఛగా తిరిగారు. వారితో ఆట ఆడించలేదు. బాల్ బ్యాట్తో ఆట ఆడించలేదు. కొంతమంది సాగరం యొక్క అలలలో తేలియాడుతున్నారు. కొంతమంది పర్వతంపై కూర్చొని ఉన్నారు. కొంతమంది తోటలో విహరిస్తున్నారు. ఈ విధంగా ఈరోజు వతనంలో అవ్యక్త రచన యొక్క సభ ఏర్పడింది. బాబ్దాదా పిల్లలందరికీ ఇదే వరదానాన్నిచ్చారు. సదా సర్వశక్తులతో జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఈనాటి స్మృతి దినోత్సవంలో బాబ్దాదా యొక్క విశేషమైన మహామంత్రం స్మృతి స్వరూపంగా అయ్యి సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి. ఖజానాలను గుప్తంగా ఉంచుకోకండి. ప్రతి కర్మ ద్వారా బయటికి ప్రత్యక్షం చేయండి. ఏ ఆత్మకైనా దృష్టి ద్వారా కానీ మాటల ద్వారా కానీ కర్మలో మీ సంపర్కం ద్వారా కానీ సమర్థంగా అయ్యే సహయోగం ఇవ్వండి. సమర్థ స్వరూపం యొక్క స్నేహం ఇవ్వండి. బాబ్దాదా ఇది కూడా చూశారు. ఎవరైతే కొత్త కొత్త ఆత్మలు వస్తారో వారిలో చాలామంది ఎలా ఉన్నారంటే వారికి బాబ్దాదా సహయోగంతో పాటు బ్రాహ్మణ ఆత్మలైన మీ ద్వారా ధైర్యము, ఉమంగము, ఉత్సాహము, సమాధానము లభించాల్సిన అవసరం ఉంది. వారు చిన్నవారు కదా. చిన్నవారైనప్పటికీ ధైర్యం ఉంచుకొని బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కదా. కనుక వారికి శక్తుల సహయోగం ఇవ్వండి. శక్తులతో పాలన ఇవ్వండి. శక్తులను పెంచండి. ఎక్కువగా వాదనలను చేసే శిక్షణలను ఇవ్వకండి. శక్తినివ్వండి. వారిలోని బలహీనతలను చూడకండి. వారిలో ఏ విశేషత లేక ఏ శక్తి లోపంగా ఉందో దానిని నింపుతూ వెళ్ళండి. ఈ రోజుల్లో ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు ఈ పాలన ఇచ్చేందుకు నిమిత్తంగా అవ్వాల్సిన అవసరముంది. జిజ్ఞాసువులను పెంచడం, సేవా కేంద్రాలను పెంచడం అయితే సాధారణమైన విషయం. కానీ ఇప్పుడు ప్రతి ఆత్మను తండ్రి సహయోగంతో శక్తిశాలిగా తయారు చేసే అవసరముంది. సేవ అయితే అందరూ చేస్తున్నారు మరియు చేయకుండా ఉండలేరు కూడా. కానీ సేవలో శక్తి స్వరూపం యొక్క వైబ్రేషన్లు ఆత్మలకు అనుభవం అవ్వాలి. శక్తిశాలి సేవ జరగాలి. సాధారణ సేవ అయితే ఈనాటి ప్రపంచంలో చాలామంది చేస్తున్నారు. కానీ మీ విశేషత శక్తిశాలి సేవ చేయడం. బ్రాహ్మణాత్మలకు కూడా శక్తి యొక్క పాలన అవసరము. మంచిది. బాబ్దాదా ఎదురుగా
దేశ విదేశాలలో అన్ని వైపులా ఉన్న పిల్లలు దూరంగా ఉన్నప్పటికీ ఎదురుగా ఉన్నారు. మా స్మృతిని కూడా ఇవ్వండి, మా స్మృతిని కూడా ఇవ్వండి అనే మాటనే అందరూ అంటున్నారని బాబ్దాదాకు తెలుసు. ఉత్తరాల ద్వారా, నోటి ద్వారా, కార్డుల ద్వారా, ఈ రోజుల్లో ఈమెయిల్ ద్వారా కూడా పంపిస్తున్నారు. సైన్సు సాధనాలు పెరిగిపోయాయి. బాబ్దాదా వద్దకు సాధనాల ద్వారా కూడా పిల్లల స్మృతి చేరుకుంటుంది. అంతేకాక మనసు చేసే ధ్వని ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది. అన్నిటికంటే వేగంగా మనసు యొక్క ధ్వని చేరుకుంటుంది. కనుక ఈరోజు ఎవరైతే మనసు ద్వారా భిన్న భిన్న సాధనాల ద్వారా ప్రియ స్మృతులను పంపించారో వారందరికీ బాబ్దాదా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. పిల్లలు ఒకసారి స్మృతిని తెరిపించారు, దానికి రిటర్న్గా బాబా 16 రెట్ల ప్రియ స్మృతులను ఇస్తున్నారు. మంచిది. నలువైపులా మనసుకు సమీపంగా ఉన్న సమర్థ ఆత్మలకు సదా సమయానికి ప్రతి శక్తిని స్వరూపం ద్వారా ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా శక్తుల ద్వారా ఆత్మల పాలనకు నిమిత్తంగా అయ్యే తండ్రి యొక్క సహయోగి ఆత్మలకు, సదా ప్రతి ఒక్కరికి ధైర్యము, ఉమంగము మరియు ఉత్సాహమునిచ్చే ఎగిరే కళ కలిగిన ఆత్మలకు, సదా సమస్యను సమాధానంలోకి పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలకు, స్మృతి స్వరూపం నుండి సమర్థ స్వరూపంగా అయ్యే ఆత్మలకు బాబ్దాదా యొక్క 16 రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. మంచిది. ఈరోజు ప్రత్యేకంగా సంగమ భవనం వారు వచ్చారు కదా, వారి సేవ కూడా తక్కువైనదేమీ కాదు. ఈరోజు ప్రత్యేకంగా వారి స్మృతి బాబ్దాదాకు లభించింది. అందరినీ రిసీవ్ చేసుకునే సేవ కూడా తక్కువైనదేమీ కాదు. వాస్తవానికి ఎవరైతే శాంతివనం సేవాదారులు ఉన్నారో వారందరి సేవ ఒకరికంటే మరొకరిది ముందే ఉంటుంది, మంచిదే ఉంటుంది. మేల్కోవాల్సి వస్తుంది, నడవాల్సి వస్తుంది, పరిగెత్తాల్సి కూడా వస్తుంది, సంతుష్టం కూడా చేయాల్సి వస్తుంది. మీకు అభినందనలు. పాండవ భవనం వారికి, మధువనం యొక్క 4 భుజాల వారందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బాబ్దాదా మాకు శుభాకాంక్షలు చెప్పలేదని డబల్ విదేశీయులు చూస్తున్నారు. డబల్ విదేశీయులపై బాబ్దాదా సహితంగా దాదీలందరికీ, బ్రాహ్మణులందరికీ డబల్ ట్రిపుల్ ప్రేమ ఉంది. ఎందుకు? బాబ్దాదా సదా వారి విశేషతలను వినిపిస్తారు. చాలా ప్రకారాల సంస్కృతుల గోడలను తెంచుకొని బ్రాహ్మణ జీవితంలోకి వచ్చేశారు. బ్రాహ్మణ సంస్కృతి వారిగా అయిపోయారు. అంతేకాక వీరు వేరే దేశానికి చెందిన వారని అనిపించదు. వీరు భారతదేశానికి చెందినవారు మరియు సదా ఉంటారు. కనుక డబల్ విదేశీయులకు కూడా చాలా చాలా అరబ్ ఖరబ్ రెట్ల శుభాకాంక్షలు. చాలా మంచిది. వరదానము: సదా దేహభావము నుండి అతీతంగా అయ్యి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమల ఆసనధారి భవ. వివరణ: కమలాసనం అనేది బ్రాహ్మణాత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు. ఇలాంటి కమలాసనధారులు
దేహభావము నుండి స్వతహాగానే అతీతంగా ఉంటారు. వారిని దేహభావము తన వైపు ఆకర్షితం చెయ్యదు. ఎలాగైతే బ్రహ్మబాబాకు నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా రూపము లేక దేవతా రూపము సదా స్మృతిలో ఉండేదో, అలా దేహీ అభిమాని స్థితి సదా న్యాచురల్గా ఉండాలి. దీనినే దేహభావము నుండి అతీతమని అంటారు. ఇలా దేహభావము నుండి అతీతంగా ఉండేవారే పరమాత్మకు ప్రియమైన వారిగా అవుతారు. స్లోగన్: మీ విశేషతలు లేక గుణాలు ప్రభు ప్రసాదము. వాటిని నావి అని భావించడమే దేహాభిమానము. ఓం శాంతి.